యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. బెత్సయిదా, కొరాజీను ప్రాంతాలలో చేసిన అద్భుతములు ఏ పట్టణంలో చేసి ఉంటే వారు మారు మనసు పొంది ఉండేవారు? జవాబు: బెత్సయిదా, కొరాజీన ప్రాంతంలో చేసిన అద్భుతములు తూరు, సీదోను పట్టణంలో చేసి ఉండిన యెడల వారు మారు మనసు పొంది ఉండేవారు. 2. విమర్శకాలమందు ఎవరి గతి ఓర్వదగినదై ఉండును? జవాబు: విమర్శకాలమందు బెత్సయిదా, కొరాజీన ప్రాంతముల వారి కంటే తూరు, సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండును. 3. కపెర్నహూము ఎక్కడక దిగిపోవునని అంటున్నారు? జవాబు: కపెర్నహూము పాతాళమునకు దిగిపోవును అంటున్నారు. 4. యేసు నన్ను నిరాకరించిన వాడు ఎవరిని కూడా నిరాకరించును అని అంటున్నారు? జవాబు: యేసు నన్ను నిరాకరించిన వాడు నన్ను పంపిన వారిని కూడా నిరాకరించును అని అంటున్నారు. 5. సువార్తకు పంపిన 70 మంది సువార్త ముగించుకొని తిరిగి వచ్చి యేసుతో ఏం చెప్పారు? జవాబు: సువార్తకు వెళ్ళిన 70 మంది సువార్త ముగించుకొని సంతోషంగా తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నావని యేసుతో చెప్పాను. 6. యేసుక్రీస్తు ఇంకా వేటిపై 70 మంది శిష్యులకు అధికారం అనుగ్రహించి ఉన్నాడు? జవాబు: పాములను, తేళ్లను త్రొక్కుటకును, శత్రువు బలమంతటి మీదను శిష్యులకు అధికారం అనుగ్రహింపబడి ఉన్నది. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు అని అన్నారు. 7. మీరు ఎందుకు సంతోషపడవలనని తన శిష్యులకు చెప్పాను? దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషపడక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవి కనుక సంతోషపడుడని తన శిష్యులకు చెప్పాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి, కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.